హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 17 ఎపిసోడ్. టామ్ అండ్ జెర్రీ కార్టన్లో ఎప్పుడు జెర్రీ మాత్రమే గెలుస్తుంది. ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా, టామ్ ఎంత ఇబ్బంది పెట్టినా చివరికి జెర్రీనే గెలుపు తథ్యం. అంటే తనపై తనకున్న నమ్మకాన్ని అది ఎప్పుడూ కోల్పోలేదు. ఏ చిన్న సమస్య వచ్చినా మనం భయపడతాము. సమస్యను ఎదుర్కొనే స్తోమత ఉన్న భయంతో మరిచిపోతాం. పులి కంటే జింక వేగం ఎక్కువ, కానీ భయంతో పులికి జింక ఆహారం అవుతుంది. కానీ ఇక్కడ జెర్రీ ఎన్ని అవంతరాలు వచ్చినా తనకి గెలుపు మాత్రమే ఊహిస్తుంది. అలాగే శత్రువు తనకంటే బలమైన వాడని భయపడకంటే మీ గెలుపు మీద నమ్మకం పెట్టినప్పుడు విశ్వం మిమ్మల్ని విజేతగా మారుస్తుంది. డబ్బు అంటే ముందుగా భయాన్ని వీడండి. గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో కుప్పకూలిపోయారు. వారి ముందు మీరు ఎంత? వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకున్నారు. తమ జీవితాల్లో పాజిటివ్ని చూడటం వల్ల అది సాధ్యమయ్యింది. వీరైతే జరిగే నష్టాన్ని ఊహిస్తూ ఇంకా నష్టాల్లోకి జారుకుంటారు. ఎప్పుడైతే కుంగుబాటలో విజయాన్ని తలుస్తారో మీకు విజయమే వరిస్తుంది. విజయోస్తు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ మీద మీరు నమ్మకం ఉంచినప్పుడు ఎలాంటి సమస్యనైనా చాలా ఈజీగా సమస్యను క్లియర్ చేయవచ్చు. క్లియర్ అయినట్టు ఊహించాలి. ఇక్కడ ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో సమస్యల్ని క్లియర్ చేస్తారా అని వెయిట్ చేయకూడదు. ఎందుకంటే నీ జీవితం మీదే. ఇక్కడ పాము చూసి మనం భయపడతాము, పామేమో మనకు భయపడుతుంది. కానీ అది తెలియదు కదా. అది మీకు చూసినప్పుడు మీరు దానికి ఏదైనా చేస్తారని అది భయపడుతుంది. సో మీరు అది ఏదాడని మిమ్మల్ని ఎక్కడ కాటేస్తుందో అని అది మీరు దానికి చూసి భయపడతారు. సో ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నారు. కానీ ఎవరు ముందుకు దాన్ని ఎవరికి సాగాదు. ఒక విలన్ తీసుకుంటే మీరు ఫస్ట్ ధైర్యంగా ఉంటే ఆ విలనే భయపడతాడు. మీరే చల్లగా పడ్డారంటే అక్కడ విలన్ ఇంకా మీదికి రావడం జరుగుతుంది. అదే కాన్సెప్ట్. మీరు ఎక్కడ కూడా ఏ సమస్యలకు కూడా భయపడకండి. మీరు సమస్యలని ఎదురు తిరిగినప్పుడు ఆ సమస్యనే మిమ్మల్ని భయపడుతుంది. ఒక సమస్యని దగ్గరికి రావాలంటే మీరు ధైర్యంగా ఉన్నప్పుడు ఆ సమస్యని దగ్గరికి రాదు. చూడండి, మన కళ్ళ ముందు ఎందరో ఉన్నారు. ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఎలాంటి సమస్యను భయపడరు. ఎలా చిట్కలు సాల్వ్ చేసుకుంటారో, ఎంత పెద్ద సమస్యనైనా వాళ్ళు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు చూడండి, మీ కళ్ళ ముందు ఎంతోమంది ఉంటున్నారు. సో ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉన్నాయి. మీరు చూసి అర్థం చేసుకోండి, మీ జీవితం మార్చుకోండి. అర్థమైంది అనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.